ఎలక్ట్రానిక్ డివైజ్లను కూడా చూసి మాజీ ముఖ్యమంత్రి జగన్ భయపడ్డారా? మనుషుల్నే కాదు మిషన్లను కూడా జగన్ నమ్మేవారు కాదంటున్నారు సచివాలయంలోని కొంతమంది సిబ్బంది, అధికారులు. సచివాలయం మొదటి బ్లాక్లోని ఛాంబర్లో కూర్చునేందుకు కూడా ఇష్టపడని జగన్ తన ప్యాలెస్లోని క్యాంపు కార్యాలయాన్ని ఎందుకు ఛాంబర్గా ఎంచుకున్నారు? దీనికంతటికీ భయమే ప్రధాన కారణమని అధికారులు సచివాలయంలో కథలుగా చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ అభద్రతా భావాల అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం రావడంతో బయటపడుతున్న పలు ఘటనలు, పాత కథలు ఇప్పుడు రాష్ట్ర సచివాలయంలో చక్కర్లు కొడుతున్నాయి. మనుషులనే కాదు మిషన్లను కూడా నాటి సీఎం జగన్ నమ్మేవారు కాదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో కేబినెట్ మీటింగ్ కు మినహా ఒక్కసారి కూడా సచివాలయానికి రాని నాటి ముఖ్యమంత్రి జగన్ ఎందుకు వెనక్కి తగ్గారు అనే అంశంపై ఇప్పుడు సచివాలయంలో అధికారులు కొత్త కథలు చెబుతున్నారు. తొలి నుంచి జగన్ అధికారులను, కొత్త వ్యక్తులను, ఎలక్ట్రానిక్ డివైజ్లను అనుమానంగా చూసేవారని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. సీఎం ఛాంబర్ వద్ద ప్రభుత్వం అధికారిక వైఫై సౌకర్యం కూడా సీఎం పేషీ సిబ్బంది వాడుకోకపోవడంపై ఇప్పుడు పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వం వైఫై, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏర్పాటు చేసింది. విచిత్రమైన విషయం ఏమిటంటే కాన్ఫరెన్స్ హాల్లో ఒక ఎలక్ట్రానిక్ డివైజ్ లైట్ వెలుగుతూ ఉండడంతో అదేంటి ఇక్కడెందుకుంది అని సిబ్బందిని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారట. ఆయన ఆదేశాలతో వీడియో కాన్ఫరెన్స్ కు ఉపయోగించి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేసి పక్కన పెట్టేశారు. ఉపయోగించకపోవడంతో సీఎం కార్యాలయంలో ప్రింటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయటం లేదని సచివాలయ అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. సచివాలయంలో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ నాటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో కోట్లాది రూపాయలు వెచ్చించి కొత్త వీడియో కాన్ఫరెన్స్, ఇతర పరికరాలను కొనుగోలు చేశారు అని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కొత్త సీఎం వస్తే కుర్చీలు, ఫర్నిచర్, సరిగ్గా పనిచేయని వస్తువులు మాత్రమే మారుస్తారు. సచివాలయంపై అయిష్టంతో 5 ఏళ్లు క్యాంపు కార్యాలయం నుంచే జగన్ పాలన సాగించారు. సమీక్షలకు వచ్చే అధికారులకు కూడా ఐడి కార్డులు, ఫోటోలు ముందుగా పంపితేనే జగన్ క్యాంపు కార్యాలయంలోకి అనుమతించేవారని అధికారులు చెబుతున్నారు. తమ ఐడెంటిటీ కోసం ఉన్నతాధికారులు ఫోటోలు పంపుకునే పరిస్థితి అవమానకరంగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టిన తరువాత అన్ని వ్యవస్థలను అధికారులు ప్రక్షాళన చేస్తున్నారు. ఈ ప్రక్షాళన సమయంలోనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.